గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు సింప్లీ సపోర్టెడ్ బీమ్లో 2 పాయింట్ లోడ్కి రియాక్షన్స్ ఎలా ఫైండ్ చేస్తారని చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో నేను 2 పాయింట్ లోడ్ది చెప్పాను, కానీ క్వశ్చన్తో చెప్పలేదు. సో కొంతమందికి క్వశ్చన్తో చెప్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు క్వశ్చన్ తోటి మనం ఫిగర్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది చెప్తాను. ఫస్ట్ నేను క్వశ్చన్ మీకు చెప్తాను. ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుదాం. A beam of a length 9 meter carries 2 point load of 50 kilonewton and 80 kilonewton are placed at a distance of 3 meters and 3 meters from the lift. Support. Find the reactions. First మనం డయాగ్రామ్ వేసుకుందాం. ఇదేంటిది? సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇతను ఏమన్నాడు? 9 meters. A beam of length 9 meters carries 2 point load of 50 kilonewton and 80 kilonewton are placed distance from 3 meters and 3 meters from the left. అంటే లెఫ్ట్ నుండేలే అంటే ఇది రైట్, ఇది లెఫ్ట్. ఫస్ట్ మనం 3 meters తీసుకుందాం. 3 meters నుండి ఫస్ట్ లోడ్ ఎంత? 50 kilonewton. తర్వాత 3 meters నుండి అంట ఎంతనట? 80 kilonewton. కానీ ఇక్కడ మనకి స్పామ్ లెంత్ ఎంత ఇచ్చిండు? 9 meters ఇచ్చిండు. అంటే ఇంకా 3 meters అనేది ఇక్కడ వస్తుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఇది 9 meters లోడ్ ఇక్కడ ఇచ్చిండు. RA RB ఇక్కడ ఏమన్నాడంటే 2 పాయింట్ లోడ్స్ ఇచ్చిండు. ఇవి 50, ఇవి 80. ఇవి అనేవి లెఫ్ట్ సైడ్ నుండి 3 meters అండ్ 3 meters ఫ్రమ్ ద లెఫ్ట్ నుండి ప్లేస్ చేసినాం అన్నాడు. మనం కరెక్ట్గానే ప్లేస్ చేసినాం. 3 meters దగ్గర 50, 3 meters దగ్గర 80. సో 6 meters పోయినాయి. ఇంకా ఈ 9 metersలో ఇంకా 3 meters ఉంటాయి, ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆర్బి అనేది ఫైండ్ చేస్తున్నాం. ఆర్బి ఫైండ్ చేయాలంటే ఏంటిది? ఫస్ట్ మనం టోటల్ లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ లోడ్ అంటే మన ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇచ్చినాయి 2 లోడ్లు. అంటే ఎంత? 50 + 80. 50 + 80 చేస్తే మీకు టోటల్ లోడ్ అనేది వస్తుంది. క్యాల్సిలో కొట్టుకుందాం. 50 + 80 చేస్తే ఎంత? 130. నాకు 130 వచ్చింది. 130 kilonewton. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్బి. మనం ఆర్బి ఇక్కడ నుండి మనం తీసుకుందాం. ఆర్ఏ నుండి కూడా తీసుకోవచ్చు, కానీ ఆర్బి నుండి తీసుకుందాం మనం. ఆర్బి ఇంటూ ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత? 9 ఈక్వల్స్ టు ఈ 80 లోడ్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ప్లేస్ చేసింది. మనం ఈ డైరెక్షన్లో వస్తున్నాం. ఈ 80 అనేది ఇక్కడ ఉంది. సో ఈ 80 నుండి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇలా చూడండి, 80 ఇలా ఉంది డిస్టెన్స్. సో ఏం చేయాలి? 80 × 6 ప్లస్ ఈ 50 లోడ్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీనికి డిస్టెన్స్ ఎంత ఉంది? 3. 53 ఎంత? 50 × 3. మీరు క్యాల్సిలో కొట్టండి, కొడితే వాల్యూ వస్తుంది. నా ప్రీవియస్ వీడియోలో క్యాల్సిలో ఎలా కొట్టాలనేది నేను చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏముంది? ఆర్బీ ఉంది. మనకు క్యాల్సిలో ఆర్బీ వాల్యూ అనేది ఉండదు. సో మనం ఏం చేయాలంటే ఎక్స్ తీసుకోవాలి ఆర్బీ ప్లేస్లో. ఫస్ట్ మనం డైరెక్ట్ ఆర్బీ రాదు, ఎక్స్ కూడా డైరెక్ట్ రాదు. వచ్చిందా? రాలేదు. నాకు బ్రాకెట్ వచ్చింది. చూడండి, నేను ఎక్స్ కొట్టిన, ఎక్స్ వచ్చిందా? రాలేదు. కానీ ఆల్ఫా కొట్టి ఎక్స్ కొట్టండి, అప్పుడు ఎక్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? ఇంటూ ఉంది. ఇంటూ 9. ఇప్పుడు ఏముంది? ఈక్వల్స్ టు ఉంది. చూడండి, ఈక్వల్స్ టు ఉంది. ఈక్వల్స్ టు డైరెక్ట్ వస్తుందా? రాదు. ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది. వచ్చిందా? రాలేదు. చూడండి, రాంగ్ వచ్చింది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆల్ఫా ఎక్స్ ఇంటూ 9. ఈక్వల్స్ టు రావాలి అంటే ఏంటి? ఆల్ఫా కొట్టి ఈక్వల్ కొట్టండి, వస్తుంది. ఆల్ఫా టు 9 ఆల్ఫా కొట్టి ఈక్వల్ కొట్టండి. చూడండి, ఈక్వల్స్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎంత? 80 × 6 ప్లస్ 50 × 3. ఇప్పుడు మనకి ఆన్సర్ రావాలంటే ఈక్వల్స్ టు కొడితే రాదు. మనం ఏం చేయాలి? షిఫ్ట్ ఈక్వల్స్ టు కొట్టండి. షిఫ్ట్ ఈక్వల్స్ టు. ఈ షిఫ్ట్ ఈక్వల్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ప్రాబ్లం చేసినప్పుడు ప్రీవియస్ ప్రాబ్లం ఆన్సర్ వస్తుంది. సో అది రాంగ్ అవుతుంది. సో కంపల్సరీ షిఫ్ట్ ఈక్వల్ టు కొట్టినాక మళ్ళీ ఈ ఈక్వల్ టు కొట్టాలి. కొడితే చూడండి, మనకు కరెక్ట్ వాల్యూ వచ్చింది. 70 వచ్చింది. 70 kilonewton. నేను మళ్ళొకసారి మీకు కొట్టి చూపిస్తాను. ఫస్ట్ ఏంది ఇక్కడ? చూడండి, ఆర్బి
ఆల్ఫా ఎక్స్ ఇంటూ 9. ఇప్పుడు మనకు ఈక్వల్స్ టు 80 ఇంటూ 6 ప్లస్ 50 ఇంటూ 3. షిఫ్ట్ ఈక్వల్స్ టు చూడండి, షిఫ్ట్ ఈక్వల్స్ కొడితే 70 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వల్స్ కొడితే చేంజ్ అయిపోతుంది 70. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఆర్ఏ ఫైండ్ చేయాలంటే ఏంటిది? ఆర్బి మైనస్ టోటల్ లోడ్. అప్పుడు ఎంత వస్తుంది? ఆర్బి అంటే ఎంత? 70 మైనస్ టోటల్ లోడ్ అంటే ఎంత? ఇక్కడ మనం ఫస్ట్ చేసినాం కదా, ఇది 130 కొట్టండి, మైనస్ 60 కిలో న్యూటన్. రియాక్షన్ ఆర్ఏ వచ్చేసింది, ఆర్బి వచ్చేసింది. నేను క్యాల్సీలో కొట్టడం 2-3 టైమ్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కాదు. నాకు కూడా స్టార్టింగ్లో ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు అర్థం కాకపోను, ఎందుకంటే డైరెక్ట్ కొన్నిసార్లు నేను ఈక్వల్స్ టు డైరెక్ట్ కొన్నిసార్లు ఆల్ఫా కొట్టేసరికి నాకు ఆన్సర్లు తప్పు వచ్చేది. ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయంగా నాకు అర్థమైంది, ఆల్ఫా కొట్టి ఈక్వల్స్ టు కొడితేనే ఈక్వల్స్ టు వస్తుందని, ఆల్ఫా కొట్టి ఎక్స్ కొడితేనే ఎక్స్ వస్తుందని. కొన్నిసార్లు అంతా కొట్టిన తర్వాత ఈక్వల్స్ టు కొడితే నాకు ఆన్సర్ రాకపోను, లాస్ట్కి మళ్ళీ నేను షిఫ్ట్ ఈక్వల్స్ టు కొడితే ఆన్సర్ వచ్చేది, కానీ అది ప్రీవియస్ ఆన్సర్ వచ్చేది. మళ్ళీ ఈక్వల్స్ టు కొడితే నాకు ఇంకొక ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు నేను మీకు యూడిఎల్తో ఎలా చేస్తారు, యూడిఎల్కి సింప్లీ సపోర్టెడ్ బీమ్కి యూడిఎల్ వచ్చినప్పుడు రియాక్షన్స్ అనేవి ఎలా ఫైండ్ చేస్తారు అనేది చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ 6 meters క్యారీస్ ఏ యూడిఎల్ ఆఫ్ 20 kN per meter over the entire span and a point load of 20 kN acting at a distance of 1 meter of left and find the reactions at the support. ఫస్ట్ అతను క్వశ్చన్ ఏమంటుందంటే, సింప్లీ సపోర్టెడ్ బీమ్ స్పాన్ 6 meters క్యారీస్ ఏ యూడిఎల్ అంటే ఏంటిది? ఫస్ట్ మనం ఫిగర్ డ్రా చేసుకుందాం. ఇది ఫిగర్. యూడిఎల్ అనేది 6 meters ఉందంట, అంటే 6 meters అన్నట్టు. స్పాన్ 6 meters ఇచ్చిండ, 6 meters యూడిఎల్ ఉందంట. అది 20 kN per meter ఓవర్ ద ఎంటైర్ స్పాన్ అన్నాడు. 6 meters స్పాన్ అంటే లెంత్, యూడిఎల్ ఏమో 20 kN అనేది మొత్తం వచ్చింది అంటుంది. తర్వాత ఏమన్నాడు? ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 20 kN యాక్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద 1 meter ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. అంటే ఇది రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్. ఈ లెఫ్ట్ ఎండ్ నుండి 1 meter నుండేలంట 20 kN అనేది యాక్ట్ అవుతుంది అని అన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ 1 meter దగ్గర 20 kN అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రియాక్షన్స్ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది ఏంది? ఫైండ్ రియాక్షన్స్. రియాక్షన్స్ అంటే ఏంటిది? ఆర్ఏ ఆర్బి. ఫస్ట్ మనం రియాక్షన్స్ ఫైండ్ చేసే ముందు టోటల్ లోడ్ అనేది ఫైండ్ చేయాలి. ఇంతకుముందు దానిలో మనం జస్ట్ లోడ్ వస్తే లోడ్ వేసేసుకున్నాం, కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ యూడిఎల్ వచ్చింది. యూడిఎల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, యూడిఎల్ అంటే ఇది యూడిఎల్కి ఇట్లా 20 into 1 20 into 1 ఇది యూడిఎల్కి 20 into 1 వేసుకోవాలి. లోడ్ యాజ్ ఇట్ ఈజ్ 20 వేసుకోవాలి. యూడిఎల్ వచ్చినప్పుడు ఇంటూ దాని డిస్టెన్స్ అనేది వేసుకోవాలి యూడిఎల్కి. సారీ, నేను తప్పు చెప్పాను, 20 into 6 వేసుకోవాలి. ఇది యూడిఎల్ 20, ఇది స్పాన్కి ఎంటైర్ వచ్చింది కదా, అంటే మొత్తం వచ్చింది 20. డిస్టెన్స్ కూడా 6. లోడ్కి 20 లోడ్ అనేది 1 meterలోనే వచ్చింది, కానీ యూడిఎల్కి 6 వచ్చింది కాబట్టి 20 into 6 ప్లస్ 20 చేస్తే మీకు టోటల్ లోడ్ అనేది వస్తుంది. నేను క్యాల్సిలో కొడుతున్నాను. 20 into 6 ప్లస్ 20 చేస్తే 140 kN వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఆర్బి ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్బి నేను ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాను. ఆర్బి ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏం చేయాలి అంటే ఈ యూడిఎల్ చేసినప్పుడు ఆర్బి ఇంటూ 6 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ లోడ్ ఉంది కదా 20 into 1, 20 లోడ్ అనేది 1 meterలో వచ్చింది. సో 20 into 1. ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ ఇప్పుడు మనం యూడిఎల్ తీసుకోవాలి కదా, ఈ 20 into 6 యూడిఎల్ అనేది 6 metersలో వచ్చింది. 20 into 6 బ్రాకెట్ మళ్ళీ 6/2 కొట్టుకోవాలి. యూడిఎల్కి 6/2 అనేది పెట్టాలి. పెడితే మనకు ఆర్బి వాల్యూ అనేది వస్తుంది. సో నేను క్యాల్సిలో కొడుతున్నాను. ఫస్ట్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ
6. తర్వాత ఆల్ఫా ఈక్వల్స్ టు 20 into 1 ప్లస్ బ్రాకెట్ 20 into 6. ఇది కొట్టిన తర్వాత బ్రాకెట్లో 20 into 6 క్యాల్సిలో కొట్టిన తర్వాత ఇంటూ అనేది కొట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇంటూ కొట్టుకోకుండా డైరెక్ట్ ఇలా కొట్టుకురనుకో ఇలా అయిపోతుంది. సో మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా బ్రాకెట్ 20 into 6 ఇది కొట్టిన తర్వాత ఇంటూ కొట్టి అప్పుడు మీరు కొట్టండి 6/2 అనేది వస్తుంది. అప్పుడు షిఫ్ట్ ఈక్వల్స్ టు చూడండి ప్రీవియస్ ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్. తర్వాత 63.33 కిలో న్యూటన్ ఆర్బీ రియాక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఏ రావాలి అంటే ఎంత? ఆర్బీ మైనస్ టోటల్ లోడ్. ఆర్బీ మైనస్ టోటల్ లోడ్. ఆర్బీ ఎంత? 63.33 మైనస్ టోటల్ లోడ్ ఎంత? మన టోటల్ లోడ్ వేస్తే ఎంత వచ్చింది? 140. ఇప్పుడు మనకు ఆర్ఏ అనేది వస్తుంది. క్యాల్సిలో కొట్టుకుందాం. 63.33 మైనస్ 140 చేస్తే ఎంత వచ్చింది? మైనస్ 76.67 కిలో న్యూటన్. మనం రియాక్షన్ ఆర్ఏ ఆర్బి జస్ట్ ఒక 2 times లేకపోతే 3 times ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. Thank you for watching my YouTube channel. Please subscribe to my YouTube channel.